1,00,000 మంది ఫాలోవర్స్ తగ్గంగానే నెత్తికెక్కిన పొగరు కాస్త దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నాడు. హిందువులకు ముఖ్యంగా చెప్తున్నాను, వీడి మాట అస్సలు నమ్మకండి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, వీడు హిందువులను మాత్రమే టార్గెట్ చేశాడు. క్రైస్తవులను కానీ ముస్లింలు కానీ ఒక్క మాట అనే ధైర్యం కూడా లేదు. ఆఖరికి ఒక మేకను 4 ముస్లింలు కలిసి రేప్ చేస్తే అది కూడా హిందువులే చేశారు అంటున్నాడు. ఒక గోమాతని 8 మంది హిందువులు చేశారు అని అబద్ధం చెప్తున్నాడు. సీతామాతని, ద్రౌపదిని, గరికిపాటి గారిని, శివాజీ గారిని, పవన్ కళ్యాణ్ని, ఆఖరికి మన తిరుమల వెంకన్నతో సహా ఇంతమందిని అవమానించి దేశాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు అవమానించి మాట్లాడినాడు. ఇన్ని జరిగి వాడి నిజస్వరూపం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కూడా మీరు వాడి మాటలు నమ్ముతారా? ఫాలోవర్స్ తగ్గిపోయేసరికి వాడికి గుర్తొచ్చినట్టుంది, నేను బతికేదే ఈ భారతదేశం మీద, భారతదేశపు హిందువుల మీద అని. అందుకే దిగొచ్చాడు. వాడి నాలుగు మీద మచ్చలున్నా, నోట్లో పుళ్ళున్నా వాడు అన్నది ఏది జరగదు. దయచేసి వాడిని అన్ఫాలో చెయ్యండి. వీడు దేశాన్ని విడిచి వెళ్ళిపోయి దేశద్రోహిగా మారిపోయాడు. మతాన్ని ద్వేషించి మతోన్మాదిగా తయారయ్యాడు.